అట్ ద సేమ్ టైం ఎస్సీల కోసము రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చిండు. ఏంటంటే గతంలో స్కాలర్షిప్లు తర్వాత రియంబర్స్మెంట్ గవర్నమెంట్గా వచ్చేటి, కాలేజీలకే వచ్చేటి. కాబట్టి కాలేజీలు ఏం చేస్తారంటే విద్యార్థుల దగ్గర ఎలాంటి డబ్బు తీసుకోకుండా హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళకు అడ్మిషన్ ఇచ్చి నడిపించేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ఎస్సీలకు వాళ్ళ అకౌంట్లోనే మేము డబ్బులు ఇస్తామని చెప్పడం ద్వారా విద్యార్థులు ఎంత నష్టపోతూ ఉన్నారనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే డబ్బులు ఉంటేనే, జేబులో డబ్బులు ఉంటేనే ఎస్సీలు కాలేజీలలో పోయి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాలేజీలు అడుగుతున్నాయి, మీ డబ్బులు మీ అకౌంట్లోనే పడతాయి, పడ్డప్పుడు మీకే వస్తాయి, కాబట్టి ఇప్పుడు మాకు డబ్బులు కట్టుందని అంటున్నారు. అంటే జేబులో డబ్బులు ఉన్నోడే ఈరోజు కాలేజీలకు స్కూళ్ళలో పోయి చదువుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. డబ్బులు లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల చాలా ఎస్సీ విద్యార్థులు చాలా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా దీన్ని గుర్తించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. గతంలో ఉన్నటువంటి విధంగానే కాలేజీలకే రియంబర్స్మెంట్ చెల్లించే విధంగా ఈ విధానాన్ని మార్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.